నగరపాలక సంస్థ బాధ్యతలు చేపట్టి నగరాభివృద్ధికి బాటలు వేశామని గుర్తు చేశారు. స్వాతంత్రానంతరం కూడా భూస్వామ్య నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో వేలాది మంది కమ్యూనిస్టులు అమరులయ్యారని తెలిపారు. గడిచిన శతాబ్ద కాలంలో అనేక సామాజిక రాజకీయ ఉద్యమాలకు నాయకత్వం వహించిన ఘన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి శంకర్ దోనేపుడి అన్నారు. విజయవాడ నగరాభివృద్ధిలో కూడా కమ్యూనిస్టు పార్టీ ముద్ర బలంగా ఉందని, గతంలో 2 పర్యాయాలు నగరపాలక సంస్థ బాధ్యతలు చేపట్టి నగరాభివృద్ధికి బాటలు వేశామని గుర్తు చేశారు. స్వాతంత్రానంతరం కూడా భూస్వామ్య నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో వేలాది మంది కమ్యూనిస్టులు అమరులయ్యారని తెలిపారు. ఈ దేశంలో స్వాతంత్ర్య పోరాటంలో కనీసం ఒక్క లాఠీ చార్జ్ అయినా పార్టీ ఏదైనా ఉన్నది అంటే నాయకులు ఉన్నారంటే ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీ నాయకులే. కనీసం వారికి చరిత్ర లేదు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో అసూరు బాసినటువంటి అమరవీరులు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవాళ ఈ దేశంలో 2 పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇవాళ తిరిగి 100 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళా 101వ సంవత్సరం అంటే యవనంలోకి ప్రవేశిస్తున్నట్టు పెద్దలు చెప్తారు. కాబట్టి తిరిగి మన నూతనత్వంతో యువతాన్ని సమీకరించుకోవటంలో భవిష్యత్తులో రాబోయేటువంటి కాలంలో భవిష్యత్తు తరాలకి ప్రజా సమస్యలపైన కమ్యూనిస్టు ఉద్యమ అవసరాన్ని నొక్కి చెప్తూ చేయాల్సినటువంటి కార్యక్రమాలు అనేక మన ముందు ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది. ఇవాళ ఆపరేషన్ కగారు పేరుతోటి నక్సలైట్లను వేరు పారేస్తున్నాడు. మనమందరం కూడా అర్బన్ నక్సలైట్స్గా ప్రచారంలోకి పెట్టారు. అంటే ఇవాళ ఆపరేషన్ కగారుతో ఇది ఆగదు. రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్టుల పైన సిపిఐ, అందువల్ల సిపిఎం సోదరులకు కూడా మేము ఇచ్చే విజ్ఞప్తి చేస్తున్నాం. మన రాఘవులు గారు మాట్లాడుతూ వారు మావోయిస్టులను తప్పు పట్టారు. మావోయిస్టుల యొక్క ఆలోచన విధానం ఎవరు అంగీకరించాం, హింసావాదాన్ని, వ్యక్తిగత హింసావాదాన్ని. కానీ వారు కూడా కమ్యూనిస్టులే. వారు కూడా మార్క్సిజాన్ని, లెనినిజాన్ని పనిచేసేటువంటి వారే. మన ఆలోచనలు వేరవ్వచ్చు, దారులు వేరవ్వచ్చు. దారి తప్పినటువంటి సోదరుడు, వారి త్యాగాలు అపారమైనవి. ఇవాళ హిట్మా చనిపోయిన తర్వాత మైనింగ్ స్టార్ట్ అయింది. అక్కడ తవ్వకాలు స్టార్ట్ అయినాయి. గనులు తవ్వకాలు అదాని ఇండియాగా ఈ దేశాన్ని మార్చేటువంటి ప్రక్రియ ఛత్తీస్గఢ్ అడవుల్లో, అభూత్గఢ్ అడవుల్లో ఈరోజు సాగుతుంది. కాబట్టి కమ్యూనిస్టులు లేనిదే, కమ్యూనిస్టు ప్రశ్నించేటువంటి గొంతు లేనిదే ఈ దేశంలో పేద ప్రజలకు విముక్తి లేదు. అట్టడుగు వర్గాల ప్రజల నుంచి వచ్చేటువంటి పార్టీ కమ్యూనిస్టు పార్టీ. ఇది మన పార్టీ, పేద ప్రజల పార్టీ, దళితుల పార్టీ, బడుగు జీవుల పార్టీ. కాబట్టి ఈ పార్టీని కాపాడుకునేటువంటి బాధ్యత మనందరి పైన ఉన్నది. రాబోయేటువంటి కాలంలో ఇక్కడ అమరవీరులు ఏ లక్ష్యం కోసమైతే, ఏ ఆశయాల కోసమైతే వాళ్ళ జీవితాన్ని అర్పితం చేశారో ఆ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కూడా ఈ రోజున శ్రద్ధాంజలి ఘటిస్తూ పునరంకితం కావాలని చెప్పేసి కోరుతూ జోహార్ అమరవీరులకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.